గుడ్ ఈవినింగ్ అండి అందరికొచ్చేసి. ఇవాల్టి వీడియోలో వచ్చేసైతే మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అలాగే మనకి బ్లాక్ డీల్ అనమాట టుమారో ఒకటుంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మన స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ అనమాట మళ్ళీ 944 క్రోర్స్ బయింగ్ అయితే చూసాము. డీఏ 125 క్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే చూసాం. ఇక్కడ బ్లాక్ డీల్ చూసుకున్నట్టయితే మనకి టుమారో మార్నింగ్ అనమాట 3% స్టేక్ అయితే నెట్‌వర్క్ టెక్నాలజీస్‌లో అయితే సేల్ అయితే చేస్తున్నారు ప్రమోటర్స్ వచ్చేసి. ప్రమోటర్స్ స్టేక్ సేల్ కాబట్టి మనకి డౌన్ సైడ్ అయితే చూడొచ్చు. ఒకవేళ మంచి బయ్యర్ అయితే అప్ సైడ్ అయితే ఉంటుంది. 4% అనమాట డౌన్‌గా మనకైతే డిస్కౌంట్‌లో అయితే ట్రేడ్ అవుతుంది టుమారో. ఈరోజు ఈ స్టాక్‌లో అనమాట భారత్ బీహెచ్ఈఎల్. ఈ స్టాక్‌లో వచ్చేసైతే మంచి స్మార్ట్ మనీ అయితే చూసాను. మనకి మార్కెట్ ఎండింగ్‌లో వచ్చేసైతే బ్లాక్ డీల్ అయితే అయ్యింది. 260 రూపీస్ దగ్గర. అప్పటి నుంచి అనమాట మనకి కంటిన్యూస్ బయింగ్ అయితే ఉంది. నేనైతే టుమారో అప్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి బయింగ్ అయితే చూసాను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌లో. మేబీ గుడ్ బయ్యర్ కూడా అవ్వచ్చు. ఇందులో వచ్చేసైతే నేనైతే ప్రెజెంట్ అయితే టెలిగ్రామ్‌లో అప్డేట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల. అందుకనే వీడియో కూడా ఎక్కువ లెంత్ కూడా చేయట్లేదు. మిగతా స్టాక్స్ కోసం డేటా కూడా ఉంది. కాకపోతే నాకు పెట్టడానికి అంత టైం లేదు. అర్థం చేసుకుంటారే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త ఛానల్ అనమాట. ఒకవేళ మీరు సపోర్ట్ ఇస్తే నేను సపోర్ట్ లెవెల్స్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను. అంతవరకైతే నేను మరీ అంత ఎక్కువ ఎఫర్ట్ అయితే ఇవ్వట్లేదు. యూట్యూబ్‌లోకి వచ్చేసైతే. ఇక్కడ బీహెచ్ఈఎల్ టుమారో అయితే అప్ సైడ్ ఉంటదన్నాను కదా! టుమారో అయితే మాట్లాడుకుందాం. బీహెచ్ఈఎల్ కోసమైతే. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇందులో ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఈవినింగే వచ్చేసైతే. మనకి గోల్డ్ అయితే సడెన్‌గా అయితే ఫాల్ అయితే అయ్యింది. మనకి ఎన్ఎఫ్‌పి జాబ్ రిపోర్ట్ అయితే వచ్చింది. మనకి ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా సరే మనకి యాక్చువల్ డేటా వచ్చేసి ఎక్కువైతే వచ్చింది. అందుకనే అనమాట మన గోల్డ్‌లో అయితే ఫాల్ అయితే చూసాము. యాక్చువల్‌గా అయితే మళ్ళీ ఆ తర్వాత రికవరీ అయితే ఇచ్చింది. మరీ అంత ఎక్కువ అయితే కాదు. సడన్ ఫాల్‌కి అయితే ఈవినింగ్ ఇప్పుడే జస్ట్ అనమాట. పడ్డం ద్వారా నేను ఇప్పుడు 8:14 అలాగా వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి. అలాగే మార్నింగ్ అయితే ఎథర్ ఎనర్జీస్‌లో బ్లాక్ డీల్ అయితే నాకు కనిపించలేదు. అదేంటో ఎప్పుడు అసలు అప్డేట్ చేస్తూనే ఉంటాను కానీ ఈ రోజైతే స్పెషల్‌గా అయితే కనిపించలేదు. ఎథర్ ఎనర్జీ బ్లాక్ డీల్‌లో. మేబీ మ్యానిపులేషన్ కూడా అయ్యుండొచ్చు. నాకైతే అంతకు అర్థం కాలేదు. అందుకని మళ్ళీ ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పాను. ఇక్కడ మనం 15 రూపీస్ స్టాక్ కోసం మాట్లాడుకుంటే మనకి జై ప్రకాష్ పవర్‌లో అయితే నేను స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. టుడే వచ్చేసైతే 15.55 దగ్గర అయితే బయింగ్ అయితే చూసాను. 1 crore పైన అయితే. ఫర్దర్ అప్ సైడ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను జై ప్రకాష్ పవర్‌లో. ఈరోజు పంపింగ్ చేశారనమాట లిటరల్లీ. కావాలంటే చూసుకోండి. వాల్యూమ్స్ కూడా సడన్‌గా అయితే రైజ్ అయితే చేశారు. ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు. ఒక గేమ్ అయితే ఆడుకుంటున్నారు. ఈజీగా అనమాట చిన్న స్టాక్స్‌ని అయితే మనం పంప్ చేయొచ్చు కాబట్టి. బై చేసుకునే వాళ్ళు చూసుకొని అయితే బై చేయండి. ఆల్రెడీ 15 రూపీస్ దగ్గర వాల్యుయేషన్ తగ్గట్టు చూసుకుంటే జయప్రకాష్ పవర్ అయితే మంచి స్టాకేనే. బై కూడా చేయొచ్చు. ఏదైనా సరే స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కోసం మాట్లాడుకుంటే మనకి 15-18 వరకు అయితే బాగానే రికవరీ వచ్చింది. మొన్నటి వరకు అయితే 1300 దగ్గర అలా ట్రేడ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫర్దర్ అప్ సైడ్ అయితే చూస్తామా అంటే క్వార్టర్లీ రిజల్ట్ అయితే మరీ వరస్ట్‌గా అయితే ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా అయితే డౌన్ అయితే అయ్యింది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 61.6% అయితే మనకి డౌన్ అయితే చూసాము. ఇయర్ ఆన్ ఇయర్‌లో 89 క్రోర్స్ అయితే వచ్చింది. నెట్ ప్రాఫిట్. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 233 క్రోర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి. అలాగే రెవెన్యూలో అనమాట 6.4% డౌన్ అయితే చూసాము. 4114 అనమాట. ఈ ఇయర్ వచ్చేసి అలాగే ప్రీవియస్ ఇయర్‌లో 4395 రావడమే జరిగింది. ఎబిటిడా మార్జిన్స్‌లో కూడా అలాగే మార్జిన్స్‌లో కూడా 4.8% అలాగే ఇయర్ ఆన్ ఇయర్‌లో చూసుకుంటే మనకి 7.8% అనమాట. ఓవరాల్‌గా అయితే రిజల్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా వరస్ట్‌గా అయితే వచ్చింది. టుమారో మళ్ళీ మనకి 1400 లెవెల్స్‌లో అయితే చూడొచ్చు. మరీ ఒక మినిమమ్ టు మినిమమ్ 5% డౌన్‌ఫాల్ అయితే చూస్తాం. అలాగే మనకి మార్నింగ్ ఓపెనింగ్‌లో కూడా అలాగే బయింగ్ చేస్తారు. మ్యానిపులేషన్ ఉంటుంది. వాలటాలిటీ కూడా ఉంటుంది. సెల్లింగ్ ప్రెజర్ కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌లో అయితే మనం ప్రత్యేకంగా చూస్తాము. ఇదేననమాట. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.